ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. స్వామివారి గర్భాలయం పొక్కులయంతో స్వామివారు గుడి నిర్మాణం చేపట్టిన వైనం ఈరోజు గురువారం పొక్కులయంతో కృష్ణశిలా రాయిని గుడి నిర్మాణంపై నిర్మిస్తున్న వైనం శ్రీ ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. స్వామివారు కొలువున్న ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. సప్తగిరీశుడు శివకేశవులు ఓంకార స్వరూపుడు అష్టాదశ శక్తిపీఠల నవదుర్గా మల్లేశ్వరి కొలువున్న శ్రీ ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. భక్తుల నమ్మిన భక్తుల కొంగు బంగారమై ధర్మాన్ని రక్షించడానికి స్వామి అవతరించినది. ఈరోజు గురువారం ఏప్రిల్ 24వ తారీఖు గురువారం స్వామివారు సన్నిధిలో కృష్ణశిలారాయి నిర్మాణం నడుస్తుంది. జై నరసింహ, జై నరసింహ. భూలోక భారతదేశాన్ని, సుసంపన్నమైన భారతదేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడైతే అధర్మం పెచ్చురలుతుందో ధర్మాన్ని రక్షించడానికి స్వామివారి అవతారం స్వీకారం చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని నారాయణుడుగా ఈ భువన బ్రహ్మాండ నాయకుడు ధూళ్ళగుట్టు అంటే గోవర్ధనగిరి, దూడలు ఆవులు ఎద్దులు మందలో స్వామివారు నిత్య నివాసంగా నివసిస్తూ భారతదేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి అవతారమెత్తిన శ్రీ ధూళ్ళగుట్ట బాలా ఉగ్ర నరసింహ స్వామి పరిపూర్ణ అవతారం. బాలుడుగా ఆదిశేషశయనంలో స్వయంభూ క్షేత్రం ధూళ్ళగుట్ట గుహలో వెలసిన 12 శిరస్సుల ఆదిశేష శయనంలో ధూళ్ళగుట్ట వాసుడు బాలా నరసింహుడు గుడి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది కృష్ణశిలారాయితో. ఈ జేసీబీ పొక్కులైన్తో స్టోను ఎత్తి నిర్మాణ పనులు చేపట్టారు. శ్రీ ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం ఎర్రవరం. చైర్మన్ ఆఫీసు, యజ్ఞశాల, ఇది అమృతమైన ధూళ్ళగుట్ట తీర్థ ప్రసాదాలు ఇస్తున్న కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యం కోసం పానకం తీర్థంగా ప్రసాదాలు ఇస్తున్న ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. అది ఆ కాషాయ జెండాలే స్వామివారి గర్భాలయం గుడి నిర్మాణం జరుగుతుంది. శ్రీ ధూళ్ళగుట్ట బాలా ఉగ్ర నరసింహ స్వామి లోకానికి ధర్మానికి ధర్మో రక్షతే రక్షితగా ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో, తల్లిదండ్రులను సేవిస్తారో, పెద్దలను సేవిస్తారో, గురువులను సేవిస్తారో, ప్రకృతిని ఆరాధిస్తారో, సమాజాన్ని గౌరవిస్తారో ధర్మం తప్పకుండా రక్షిస్తుంది. అదే ధర్మం. ధర్మో రక్షతే రక్షితగా. మీ తిరుపతి ఎర్రవర స్వామి యూట్యూబ్ ఛానల్ ధూళ్ళగుట్ట సమర్పణ తిరుపతి ఎర్రవర స్వామి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మీ డైలీ అప్డేట్. స్వామివారి కళ్యాణం మే 22, 23, 24 తారీఖుల్లో పూర్ణాహుతి యజ్ఞాలు, కలశ స్థాపన, పూర్ణాహుతి, యజ్ఞస్థాపన, లోక కళ్యాణం కోసం పూర్ణాహుతి, స్వామివారి కళ్యాణం శ్రీ ధూళ్ళగుట్ట బాలా ఉగ్ర నారసింహ, లక్ష్మీ నారసింహ, సెంచులక్ష్మీ నారసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. మే 22, 23, 24 తారీఖులు. జై నరసింహ, జై బాల ఉగ్ర నరసింహ గోవింద. లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీ ధూళ్ళగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం. జై నరసింహ, జై బాల ఉగ్ర నరసింహ గోవింద గోవింద.